వినాయకుడు చాలా శక్తిమంతుడు. వినాయకునిది ఏనుగు ముఖం, ఆయనది చాలా పెద్ద పొట్ట. వినాయకుడు శివపార్వతుల కుమారుడు. కుమారస్వామి వినాయకుని తమ్ముడు. వినాయకుడి వాహనం ఎలుక. సృష్టిలోని చిన్న ప్రాణులను కూడా తీసి పారేయలేమనే సత్యాన్ని చెబుతుంది ఆ ఎలుక. మనం చేసే పనులకు ఆటంకాలన్నింటినీ తొలగించి మంచి బుద్ధిని, జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు వినాయకుడు. పూర్వం గజాసురుడని రాక్షసులకు ఒక రాజుండేవాడు. ఆ రాక్షసుడు తన తలను కావాలనుకున్నప్పుడు ఏనుగు తలగా మార్చుకునే శక్తి ఉందతనికి. గజాసురుడు మహాశివభక్తుడు. శివుడిని మెప్పించి వరం పొందడానికి తపస్సు చేస్తాడు. గజాసురుడి తపస్సును మెచ్చుకుని శివుడు ప్రత్యక్షమై, నీకు కావలసిన వరం కోరుకో, ఇస్తాను అని అంటాడు. నువ్వెప్పుడూ నా ఉదరంలో నివసించాలి అని కోరుకున్నాడు గజాసురుడు. అలాగే జరుగుతుంది అని వరమిచ్చాడు శివుడు. అప్పట్నుంచి గజాసురుడి పొట్టలోనే ఉన్నాడు శివుడు. ఇక పార్వతికి ఇది తెలిసి ఆందోళన చెందుతుంది. తన సోదరుడైన విష్ణుమూర్తిని ప్రార్థిస్తుంది. అప్పుడు విష్ణుమూర్తి ప్రత్యక్షమవుతాడు. శివుణ్ణి వెతికి పెట్టమని కోరుకుంటుంది పార్వతి. పార్వతిని విష్ణుమూర్తి ఓదార్చి శివుడిని తిరిగి కైలాసం తీసుకువస్తానని చెప్పి బయలుదేరతాడు. శివుడు ఎందుకు కనపడ్డం లేదో, ఎక్కడ ఉన్నాడో విష్ణుమూర్తికి తెలుసు. ఆలోచించకుండా వరాలిచ్చేసే శివుడి అలవాటు గురించి కూడా విష్ణుమూర్తికి తెలుసు. శివుని వాహనమైన నందిని గంగిరెద్దుగా మార్చేస్తాడు విష్ణుమూర్తి. విష్ణుమూర్తి గంగిరెడ్లు ఆడించేవానిగా మారిపోయి నందితో కలిసి గజాసురుడి కొలువుకు వెళ్తాడు. గజాసురుని ముందు గంగిరెద్దులు ఆడిస్తాడు విష్ణుమూర్తి. అత్యద్భుతంగా సాగుతూ ఉంటుంది ప్రదర్శన. గంగిరెడ్ల ప్రదర్శనకు సంతోషించిన గజాసురుడు, ఏం కావాలో అడగండి అని అంటాడు. మీరు మహారాజు గజాసురుడు, నాకు కావలసింది అడుగుతాను, మరి ఆడిన మాట తప్పరు కదా అంటాడు విష్ణుమూర్తి. తప్పను, మీరు అడిగింది ఇస్తాను అని హామీ ఇస్తాడు గజాసురుడు. మీ ఉదరంలో ఉన్న శివుణ్ణి మాకివ్వండి అని కోరుకుంటాడు విష్ణుమూర్తి. గజాసురుడికి ఆశ్చర్యం కలుగుతుంది. శివుడు తన ఉదరంలో ఉన్నాడని కేవలం విష్ణుమూర్తికి, పార్వతికి మాత్రమే తెలుసు. తన దగ్గరకు గంగిరెద్దులు ఆడించేవానిగా వచ్చింది విష్ణుమూర్తేనని తెలుసుకుంటాడు గజాసురుడు. గజాసురుడు వెంటనే విష్ణుమూర్తి పాదాల మీద పడి, ఈ రహస్యం మీకు తప్ప ఎవరికీ తెలియదు, నన్ను మన్నించండి అంటాడు. ప్రాణం పోయినా నేను మాట తప్పను, కాని ఒక్క షరతు, నా తల ఎప్పుడూ శివుడు వద్ద కైలాసంలో ఉంటూ అందరి పూజలు అందుకోవాలి. శివుడు నా చర్మం ధరించాలి. అలా వరం ఇవ్వమని విష్ణుమూర్తిని కోరుకుంటాడు గజాసురుడు. విష్ణుమూర్తి దానికి అంగీకరిస్తాడు. శివుడు ఏనుగు చర్మం ధరించడానికి కారణం ఇదేనర్రా. గజాసురుడు అడిగిన దానికి విష్ణుమూర్తి ఒప్పుకుంటాడు. నందిని పిలిచి గజాసురుడి పొట్ట చీల్చమంటాడు. విష్ణుమూర్తి ఆజ్ఞతో గజాసురుడి పొట్ట చీల్చి చంపేస్తుంది నందిని. గజాసురుడి ఉదరం నుంచి బయటపడతాడు శివుడు. గజాసురుడు చనిపోయాడని, శివుడు తిరిగి కైలాసం రానున్నాడనే వార్త తెలిసి పార్వతీమాత కైలాసంలో శివుడి కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. స్నానం చేసి వద్దామని అనుకుంటుంది. ఆమె ఒంటికి రాసుకున్న పసుపుతో చిన్న బాలుడి బొమ్మ చేసి ప్రాణం పోస్తుంది. స్నానం చేసి వచ్చే వరకు ఎవ్వరూ కైలాసంలోకి రాకుండా కాపలా ఉండు అని చెప్తుంది. ఆ బాలుడు కాపలా ఉంటాడు. పార్వతి వెళ్లిన కొద్దిసేపటికి గజాసురుడి రాజధాని నుంచి కైలాసానికి శివుడు తిరిగి వస్తాడు. కైలాసంలోకి వెళ్లడానికి శివుడు ప్రయత్నిస్తాడు. అక్కడ కాపలా ఉన్న బాలుడు శివుణ్ణి అడ్డగిస్తాడు. శివుడికి కోపం వస్తుంది. అడ్డు తొలగు అని గద్దిస్తాడు.
ఆ బాలుడు ససేమిరా ఒప్పుకోడు, యుద్ధానికొస్తాడు. కోపంలో ఆ పరమశివుడు ఆ బాలుని శిరస్సును ఖండిస్తాడు. లోపల్నుంచి వచ్చిన పార్వతీదేవి అది చూసి శోకిస్తుంది. శివుడు జరిగిందంతా తెలుసుకుని పార్వతిని ఓదారుస్తాడు. ఆ బాలుణ్ణి బ్రతికిస్తాను, పార్వతీ బాలుణ్ణి బ్రతికిస్తాను అని చెప్తాడు. తన సేవకులను పంపి ఉత్తర దిశగా తలపెట్టుకుని పడుకున్న మొదటి ప్రాణి తల తీసుకురమ్మని చెప్తాడు. శివుడి సేవకులు ఉత్తర దిశగా తలపెట్టుకుని మరణించిన గజాసురుని దేహం కనపడుతుంది వాళ్ళకి. ఆ తల తీసుకొచ్చి ఆ బాలుడి దేహానికి అమరుస్తారు. బ్రహ్మ విష్ణువు ఆ బాలునికి ప్రాణం పోస్తారు. వినాయకుడు అని అతనికి నామకరణం చేస్తారు. అప్పట్నుంచి దేవతలు మనుషులు వినాయకుణ్ణి పూజిస్తూ ఉన్నారు. ఇదర్రా వినాయకుడి యొక్క పుట్టుక కథ. ఒకప్పుడు దేవతలందరూ శివుడి దగ్గరకు వెళ్లి గణాధిపతిగా తగిన వ్యక్తిని నియమించవలసిందిగా కోరారు. మనం వినాయకుణ్ణి శివపార్వతుల కొడుకు అని చెప్పుకున్నాం కదా. శివపార్వతులకు కార్తికేయుడని మరో కొడుకున్నాడు. వీరిద్దరిలో దేవతలకు నాయకుడెవరో నిర్ణయించడానికి వారిద్దరికీ పరీక్ష పెట్టాలని నిర్ణయించుకున్నాడు శివుడు. భూమి చుట్టూ ఎవరు ముందుగా 3 సార్లు తిరిగి వస్తారో అతడిని గణాధిపతిగా నియమిస్తానని చెప్తాడు శివుడు. వెంటనే కుమారస్వామి తన వాహనమైన నెమలి మీద ఎక్కి భూప్రదక్షిణకు బయలుదేరతాడు. మరి వినాయకుని వాహనమేమిటో మనకు తెలుసుగా. అదేనరా ఎలుక, చిన్నది. నెమలి అంత వేగంగా వెళ్లేది కాదుగా. అందుకని ఈ పరీక్షలో తేలిగ్గా నెగ్గలేనని తెలుసుకుంటాడు వినాయకుడు. వెంటనే తల్లిదండ్రులైన శివపార్వతులను స్తుతించి వారి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేశాడు. అప్పుడు వినాయకుడు ఇలా చెప్తాడు: నా జననీ జనకులు విశ్వానికే అధిపతులు. వారి చుట్టూ ప్రదక్షిణ చేయడం అంటే భూమి చుట్టూ తిరగడం కంటే ఎక్కువే. ఆ విధంగా కుమారస్వామి మీద నెగ్గాడు వినాయకుడు. వినాయకుని వాదనలోని తర్కానికి, అతని బుద్ధి కుశలతకు దేవతలందరూ ఆశ్చర్యపోయారు, అతన్ని మెచ్చుకుంటారు. మరోపక్క అదే సమయానికి భూప్రదక్షిణ చేస్తున్న కార్తికేయునకు అన్ని నదుల్లో స్నానం చేసి తనకు వినాయకుడు ఎదురురావడం చూసి ఆశ్చర్యపోతాడు. కార్తికేయుడు కైలాసానికి తిరిగి వచ్చే సమయానికి వినాయకుడిని విజేతగా ప్రకటిస్తాడు శివుడు. వినాయకుడిని గణాధిపతిగా నియమిస్తారు. అప్పటినుంచి అతడిని గణపతి అని, గణాధిపతి అని, గణేష్ అని పిలిచేవారు. దేవతలందరూ అతన్ని పూజిస్తారు. వినాయకుడు జన్మించిన రోజునే మనం వినాయక చవితి జరుపుకుంటున్నాం. ఇది తెలుగు నెల అయిన భాద్రపదంలో 4వ రోజున వస్తుంది. ఆంధ్రదేశమంతటా 9 రోజుల పాటు ఉత్సాహంతో, భక్తి శ్రద్ధలతో ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటారు. వినాయక చవితి రోజు ఉదయాన్నే నిద్రలేచి ప్రజలంతా తలస్నానం చేస్తారు. ఇళ్లలోని ప్రధాన ద్వారం వద్ద గడపలకు పసుపు కుంకుమ పూస్తారు. మామిడి తోరణాలు కడతారు. వినాయకుని ప్రతిమను పెట్టేందుకు పూజ గదిలో ఒక పీట ఏర్పాటు చేస్తారు. దానిపై వెదురు పుల్లలతో తయారు చేసిన పాలవెల్లిని వేలాడదీస్తారు. పాలవెల్లికి మామిడాకులు, తామర పూలు, రకరకాల పండ్లు అమర్చుతారు. వినాయక పూజ చేసేందుకు ఇవన్నీ కావాలి. వినాయకుని మట్టి ప్రతిమను పీట మీద పెట్టి ఆయన పూజ కోసం 21 రకాల ఆకులు సిద్ధం చేసుకుంటారు. ఆ ఆకులని పత్రి అని అంటాం. పత్రిలో ముఖ్యమైనది గరిక. గరిక అంటే ఒక రకమైన గడ్డి. ఇది వినాయకుడికి ఇష్టం. ఏనుగు ముఖం ఉంది కదా. వినాయకుడికి 21 అనే సంఖ్య కూడా ఇష్టం. అందుకే ఆయన పూజ కోసం 21 రకాల ఆకులు సిద్ధం చేసుకుంటాం. అలాగే 21 రకాల పిండి వంటలు కూడా చేసుకోవాలి. వీటిలో ముఖ్యమైనది ఉండ్రాళ్లు.
ఉండ్రాళ్ళు అంటే బియ్యపు పిండి ఉడకపెట్టి చేసే వంటకం. ఏ పని అయినా ప్రారంభించే ముందు వినాయకుణ్ణి మనం పూజిస్తాం. వినాయకుడు అంటే విఘ్నాధిపతి. అలా చేస్తే ఆ పనికి ఎటువంటి అడ్డంకులు రావని మన నమ్మకం. పిల్లలు తమ పుస్తకాలు వినాయకుడి పూజపీఠం వద్ద ఉంచి బాగా చదువు రావాలని కోరుకుంటూ వినాయకుణ్ణి ప్రార్థిస్తారు. ప్రకృతి విపత్తులు రాకూడదని, వ్యాపారం బాగా లాభసాటిగా సాగాలని వ్యాపారస్తులు వినాయకుణ్ణి కోరుకుంటారు. వినాయక చవితి రోజు ఉదయం సాయంత్రం కూడా పూజ చేస్తారు. వినాయకుని జన్మ వృత్తాంతానికి సంబంధించిన కథ చెప్పుకుని భక్తులు తలపై అక్షింతలు వేసుకుంటారు. 9 రోజుల తర్వాత వినాయకుని ప్రతిమలు తీసుకుని దగ్గరలో ఉన్న సముద్రంలో కాని, నదుల్లో కాని, చెరువుల్లో కాని నిమజ్జనం చేస్తారు. శుక్రవారం, మంగళవారం కాకుండా మరి ఏ ఇతర రోజునైనా నిమజ్జనం చేస్తాం. వినాయక చవితికి సంబంధించి ఒక కథ ఉంది. ఈ కథని వినాయక చవితి రోజు తప్పనిసరిగా మనమంతా చదువుకుంటాం. వినాయకుడికి ఉండ్రాళ్ళు, లడ్డూలు అంటే చాలా ఇష్టం కదా. ఒక వినాయక చవితి రోజు భూలోకంలో పూజలందుకుని కడుపు నిండా ఉండ్రాళ్ళు తిని సాయంకాలం వేళకు తిరిగి కైలాసానికి బయలుదేరాడు వినాయకుడు. హఠాత్తుగా వినాయకుడు కింద పడిపోయాడు. అతని కడుపు పగిలిపోయి ఉండ్రాళ్ళు చల్లా చెదురుగా దొర్లిపోయాయి. ఇదంతా ఆకాశంలో నుంచి చూసిన చంద్రుడు పెద్దగా నవ్వాడు. వినాయకుడు పైకి లేచి పొట్టను సరిచేసుకుని ఒక పామును పొట్ట చుట్టూ కట్టుకున్నాడు. చంద్రుడు నవ్వడాన్ని పార్వతీదేవి చూసింది. ఆమెకు కోపం వచ్చేసింది. వినాయక చవితి రోజు ఎవరైనా చంద్రుణ్ణి చూస్తే అపనిందలు తప్పవు అని శపించింది. అప్పట్నుంచి వినాయక చవితి రోజు చంద్రుణ్ణి చూసిన వారు పాపం వాళ్లు చెయ్యని తప్పులకు బాధ్యులయ్యేవారు. పురాణాల్లో ఉన్న శమంతకమణి కథ చదివితే నిందలు పాలవ్వరని పార్వతీదేవి చెప్పడంతో అప్పట్నుంచి వినాయక చవితి రోజు ప్రజలు ఆ కథ చదివేవారు. పూర్వం సత్రాజిత్తు అనే రాజుండేవాడు. అతని వద్ద శమంతకము అనే మణి ఉండేది. సూర్యుడు దానిని ఆ రాజుకిచ్చాడు. ఆ మణి ఎవరి దగ్గరుంటే వారికి ఐశ్వర్యం ఉంటుంది. ఒకసారి దాన్ని శ్రీకృష్ణుడు అడిగినా సత్రాజిత్తు ఇవ్వడు. ఎప్పుడూ తన వద్దే ఉంచుకునేవాడు. సత్రాజిత్తుకు ప్రసేనుడు అనే ఒక తమ్ముడున్నాడు. ఒకసారి అతను శమంతకమణి పెట్టుకుని అడవిలో వేటకు వెళ్లాడు. అప్పుడొక సింహం అతన్ని చంపేసి మణిని చూసి మాంసం అనుకుని నోట కరుచుకుని వెళ్లిపోయింది. ఆ సింహాన్ని జాంబవంతుడు అనే ఎలుగుబంటి చంపేసి ఆ మణిని తన కుమార్తె ఆడుకోవడం కోసం తీసుకెళ్లింది. జాంబవంతుడు అంటే రామాయణ కాలం నాటివాడు. హనుమంతుడు, సుగ్రీవుడితో పాటు ఉండేవాడు. ప్రసేనుడు తిరిగి రాకపోవడంతో మణి కోసం కృష్ణుడే తన తమ్ముణ్ణి చంపేశాడని అనుకున్నాడు సత్రాజిత్తు. ఇది తెలిసి వినాయక చవితి రోజు చంద్రుణ్ణి చూడ్డం వల్ల కలిగిన ఫలితం ఇది అనుకుని జరిగింది తెలుసుకోవడానికి అడవికి వెళ్తాడు. ఎవరు? శ్రీకృష్ణుడు. అడవిలో సింహం, ఆ తర్వాత ఎలుగుబంటి కాలిముద్రను చూసి జాంబవంతుడి గుహ వద్దకు వెళ్తాడు. జాంబవంతుడి గుహలోకి వెళ్లి మణిని తీసుకోబోతాడు. అది చూసిన జాంబవంతుడికి కోపం వచ్చి కృష్ణుడితో యుద్ధం చేస్తాడు. ఇద్దరూను అలా 28 రోజుల పాటు యుద్ధం చేస్తారు. చివరికి జాంబవంతుడికి నీరసం వస్తుంది. శ్రీకృష్ణుడు మరెవ్వరో కాదు, రామాయణ కాలం నాటి రాముడికి మరో రూపమే అని అప్పుడు గుర్తుపడతాడు జాంబవంతుడు. తన తప్పును క్షమించమని కోరుతూ తన కుమార్తె అయిన జాంబవతిని ఇచ్చి కృష్ణుడికి వివాహం జరిపిస్తాడు. కృష్ణుడు సత్రాజిత్తు వద్దకు వచ్చి అతనికి అతని మణిని ఇచ్చేస్తాడు. సత్రాజిత్తు జరిగింది తెలుసుకుని పశ్చాత్తాపడి
తన కుమార్తె అయినటువంటి సత్యభామను శ్రీకృష్ణుడికి ఇచ్చి వివాహం జరిపిస్తాడు. మణిని కూడా అతనికే ఇచ్చేస్తాడు. కృష్ణుడు సత్యభామను పెళ్లి చేసుకుంటాడు. మణి మాత్రం తీసుకోడు. ఇది శమంతకమణి కథ.